మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పదాలకు లెక్కైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా మరో కాల సమయం సజ్జ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేము అంతా ప్రభావాలు పొందమని చేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నిజంగా ఏర్పాటు చెందిన వాక్యభాగము ఈస్టర్ దినముల కొరకై ఏర్పాటు చేయడం కాదు, పునరుత్థాన దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13, 14, 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ దినము పునరుత్థాన దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13, 14, 15 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ప్రవక్త అయిన యెషయాతో ఎవరైతే మానవులను రక్షించడానికి మానవుల యొక్క రక్షణార్థమై ఈ లోకానికి పంపబడుతున్న దేవుని కుమారుడైన ప్రభువుని గురించి, ప్రభు చేయబోయే కార్యాల గురించి, ఆయన పొందబోయే శిలువ మరణం గురించి, ఎందు నిమిత్తమై అయితే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందో అనే విషయాలను ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అంటాడు. దేవుని సేవకుడు అంటే తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఒక సేవకునిగా, ఒక పరిచారకునిగా ఆయన పంపించారు. ఆ పంపించిన విషయాన్ని ఇక్కడ మరి గుర్తు చేస్తూ అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడు. ఎవరైతే ఈ సేవకు సమర్పించబడిన ఆయన కుమారుడు ఉన్నారో ఆ ప్రభువారిని గురించి దేవుడు అంటున్నాడు, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడను. మరి తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవాడిగా, తండ్రి చిత్తాన్ని జరిగించిన వాడిగా, మరి కుమారుడైన క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవులైన మన కొరకు, మన రక్షణ కొరకు ఆయన శ్రమను అనుభవించారు. మరి ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధములు, పాపములు అవి మరణానికి నడిపిస్తే మరి ఆ మరణాన్ని నుంచి తొలగించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించారు. కాబట్టి ఇక్కడ అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడనని చెప్పి యెషయా ద్వారా దేవుడు సెలవిస్తూ, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగా విస్మయ మందిరో అలాగే అతడు అనేక జనములు చిలకరించును. ఎలాగా రాజులు అతన్ని చూచి నోరు మూసుకొనెదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించరు. దేవుడు తన కుమారుని ద్వారా, తన కుమారుని బట్టి, అంటే ఏదైతే పాప మరణము మానవుని మీద ఉన్నదో ఆ మరణం నుండి, పాపం నుండి విడిపించడానికి ఆయన మరి శరీరధారిగా మన మధ్య నివసించి మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణం పొందబోతున్నారు. కాబట్టి మరణం యొక్క ఉద్దేశాన్ని, మరణం యొక్క ఆలోచనను మనము ఇక్కడ యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నమాట ఏంటంటే, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగా విస్మయమందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. కాబట్టి ఇక్కడ ఈయనను బట్టి, ఈయన ప్రేమను బట్టి, ఈయన చూపించే ఆదరణ బట్టి అనేక మంది మరి ప్రభు వెంట నడిచిన వారు ఉంటారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తున్నాడు. అంటే యెషయాకు
మరి కలుగు చేసిన ఆ యొక్క దర్శనాన్ని బట్టి ఆయన ఈ విషయాలను చెప్తూ అంటున్నాడు, నరరూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలామంది ఎలాగా విస్మయమందిరో అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు అన్నీ కూడా పరసంబంధమైనవి తప్ప భూసంబంధమైనవి కావు. తండ్రి చిత్తములో, తండ్రి ఉద్దేశములో వాటిని జరిగిస్తూ వాటిని కొనసాగిస్తున్న ఆ ప్రభువును బట్టి వాక్యం సెలవిస్తుంది. అలాగే అతడు అనేక జనములను చిలకరించును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన జనాంగంగా, ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా మనం ఉండాలి. ఆయన రాజ్యము మరి పరమందు తండ్రితో కూడా నివసించేది కాబట్టి రాజులు అతను చూచి నోరు మూసుకునేదరు, తనకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించెదరు. కాబట్టి ఇక్కడ దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని బట్టి జరుగుతున్న విషయాలన్నీ కూడా అవి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించడంలో ఉద్దేశం ఏంటంటే, ఆది అందు ఏ పాపమైతే మానవుని మీద ఏలుబడి చేస్తుందో, ఆ ఆది తల్లిదండ్రులు అపవాది చేత మోసపడ్డారో, నేడు ఆ పాపం నుండి, మరణం నుండి విడిపించడానికి ఆయన తన కుమారుని పంపించారు. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు మనకి కలిగే ఈ యొక్క రక్షణను భక్తుడైన యెషయా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, అలాగే అతడు అనేక జనములను చిలకరించును అంటూ రాజులు అతను చూచి నోరు మూసుకొనెదరు. అతనుకున్న ప్రతి విధమైన పరిస్థితి కూడా దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించారో, తండ్రి ఉద్దేశంలో ఆయన ఏ విధంగా అయితే ముందుకు కొనసాగుతున్నాడో గుర్తు చేస్తూ, తనకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినని దాన్ని గ్రహించుడు. కాబట్టి ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవుని ఆలోచనలో మనం గ్రహించగలిగితే, ఆనాడు మరి ప్రభువు గురించి, ప్రభు యొక్క ప్రేమను గురించి, ప్రభు యొక్క ఉద్దేశాల గురించి, మరి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఆయనతో పాటు మరి జరిగించుటలో, మరణము నుండి మనల్ని రక్షించడానికి మరి తండ్రి తన కుమారుని స్వయంగా పంపించారు. కాబట్టి ఇటు గొప్ప రక్షణ, ఈ రక్షణ సునాదానాన్ని మనం కలిగిన వారంగా, ఎలాగైతే ప్రభు మరణించి తిరిగి లేచారో మూడు దినాన, ఆ విధంగా మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన వరం అయితే తప్పక ఆయనతో పాటు ఆయన రాజ్యము చేరువారం ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటను కాపాడి సంరక్షించిన దేవా, మరదే కాల సమయం సజ్జ లెక్కను చేరి నేను ప్రార్థించడుగా సహాయం తెచ్చేయండి. నీ కృపాసన చేరి నేను సేవించే ధన్యత మొక్క దయచేయండి. హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద పడి ఉన్నారని బట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పాడుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటందరూ మారు మనస్సు కలిగి పాప క్షమాపణ కలిగి నేను ఇచ్చిన రాజ్యంలో తిరగలే కృప దయచేయండి. అయ్యా, మరి నేటి దినము ఆయా మందిరాల్లో సేవ చేసిన బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, వారి పరిచయాలను బట్టి ప్రభువా, నీవు పొందిన ఆ యొక్క శిలువ మరణం నుండి, నీవు చూపించిన ఆ యొక్క శిలువ మార్గాన్ని అనుసరిస్తూ నీలో ఫలించుటకు, నీలో జీవించుటకు మా అందరికీ నీ సహాయం దయచేయమని ఏ సున్నతనాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆనందనాలు మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన పర్వతమైన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము సదాతోడండి సంరక్షించునుగాక. ఆమేన్.